సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, కోల్కతా అభయ కేసు మనం ఎలా అయితే అనుకుంటున్నాం రోజుకు అప్డేట్ వస్తుందని చెప్పేసి, మరి ఈరోజు ఏంటంటే సందీప్ ఘోష్ ఎవరైతే ఆర్జీకర్ ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నాడో సందీప్ ఘోష్ ల్యాప్టాప్ మరదల ఇంట్లో, అంటే అత్తగారి ఇంట్లో మరదల దగ్గర ఒక ల్యాప్టాప్ దొరికిందంట. అంటే యాక్చువల్గా 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి సందీప్ ఘోష్కి. ఒకటి ఏంటంటే ఫార్మల్ ఆఫీస్ యూజ్, ఇంకొకటి ఏంటంటే రహస్యాలు మనం అనుకున్నట్టుగా స్కామ్. అంటే అసలు ఆ ల్యాప్టాప్ లో ఏముంది, ఏం దొరికాయి? వీడు పెద్ద ఇది కదా, వాడి బుర్ర ఒక కార్ఖానా. వాడు అక్కడొకటి పెట్టుకుంటాడు. అంటే గట్టిగా పట్టుకోలేరు, కరెక్ట్గా మనం ఎక్కడ పెట్టామో వాళ్ళు వెతకలేరు. ఈ లోపల తను తప్పించుకోవచ్చు. అంటే వీడికి ముందే ప్రతి దాని గురించి ఒక ప్లానే. తన దగ్గర ఏమీ పెట్టుకోడు. ఏదో నైస్గా ఒక సెల్ ఫోను ఏదో అంతవరకే. ఇతను ఏం పెద్ద శ్రీరామచంద్రుడు అనుకోవాలి. అంటే ఇతనికి సంబంధించిన క్లూస్ అన్నీ కూడా ఏది కూడా ఇతని దగ్గర చాలా వరకు పెట్టుకోలేదని విన్నాను నేను కూడా. మరదల దగ్గర కొన్ని, అక్కడెక్కడో కొన్ని, ఈ వేరే బెంగాల్లో కూడా, నార్త్ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో ఆస్తులన్నీ కూడా చాలా కొన్నాడు. అవన్నీ కూడా ఎక్కడెక్కడెక్కడో పెట్టాడు. వాటికి సంబంధించిన వివరాలన్నీ ఒక ల్యాప్టాప్లో ఉన్నాయి. ఆ ల్యాప్టాప్ ఏమో మరదల దగ్గర పెట్టాడు. అంటే భార్య చెల్లెలు అర్పిత ఏదో ఆవిడ దగ్గర పెట్టాడంట. అంటే అలా పెడితే ఎవరికి కూడా తెలియదు అని. ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉందంట వాళ్ళ ఇల్లు. మరి దేనికి సువిధాగా ఉందని అక్కడ పెట్టాడో మనకు తెలీదు. అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టాడు. ఆ ల్యాప్టాప్ని వీళ్ళు సిబిఐ వాళ్ళు అన్నీ చూసి, వాళ్ళకి దొరుకుతాయి కదా సాక్ష్యాలు, వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి అదంతా వెతికి తీస్తే అందులో ఒక దరిద్రమైనటువంటి వీడియోలు, ఇంకా చాలా ఏమంటారు అవకతవకలు, వీళ్ళు చేసినటువంటి నేరాలకు సంబంధించినవి, వీళ్ళు చేసిన స్కామ్కి సంబంధించినవి, అవన్నీ రహస్యాలు అందులో ఉన్నాయి. మెయిన్గా చూసింది ఏంటంటే వీడు అన్నీ కూడా న్యూడ్ వీడియోస్ ఉన్నాయి, మెన్స్వి. అది కూడా మనం ఒక వీడియో చేసాం ఇక్కడ మన హాంకాంగ్ కేసు. అవును. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే వీడు అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నాడు కదా, అబ్బాయిలతో కూడా చేస్తే ఎలా ఉంటుంది అని వీడి కాన్సెప్ట్ వచ్చిందేమో, వీడికి ఆలోచన. వీడికి ఆ బుద్ధి కూడా ఉండే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక చైనాలోనూ హాంకాంగ్లోనే ఇతను ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇతని మీద. కేసు మేల్ నర్సు కేసు పెట్టారు. ఇతనికి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అక్కడ ఏం జరగలేదు, ఊరికనే ఆటోమేటిక్గా అది నాకు అనుకోకుండా చేయపడింది అని ఒక అబద్ధం చెప్పి వంక పెట్టి ఎలాగో బయటకు వచ్చాడు. కానీ నేను అందరూ అనుకుంటున్నాడు, రెండో కోణంలో నాకు ఆలోచన వస్తుంది ఏంటంటే వీడు ఇక్కడ అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నాడు కదా, ఇది కామన్. ఇప్పుడు చూడండి, సొసైటీలో రకరకాల మనుషులు ఉన్నారు. అంటే వ్యాపారం ఏ రకంగా చేస్తే, అంటే ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తే మనకి మనీ ఎక్కువ వస్తుంది అనే ఆలోచనే కావచ్చు. ఇప్పుడు రకరకాల జెండర్స్ ఉన్నాయి కదా, ఆ జెండర్స్కి కోసం కూడా రకరకాల ఈ బ్లూ ఫిలిమ్స్ తీస్తున్నారు. అది నేను చాలా విన్నాను. వినడమే కాదు, హిందీ పిక్చర్స్లో, హిందీ మూవీస్లో కూడా ఇవి ఎక్కువ చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు మూవీస్లో కూడా అక్కడక్కడ ఇలాంటివి కొంచెం పరిచయం చేస్తున్నారు. అవి ఎంత ఆరోగ్యకరమైన పరిచయాలా చెప్పండి. మూవీస్లో పరిచయాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా జనానికి తెలియని విషయాలు మూవీస్ ద్వారా తెలుస్తున్నాయి. ఇక్కడ మారుమూల ఉన్న మనిషికి కూడా ఇలాంటి నాలెడ్జ్ అందుతుంది. ముఖ్యంగా ఇలాంటి విషయాలు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. సో వీడేంటంటే అలా ఏ ఆలోచనతోనైనా కానీ, ఇప్పుడు డిఫరెంట్ జెండర్స్ కోసమే కానీ, లేకపోతే వాడికి సెల్ఫ్గా ఇంట్రెస్ట్ ఉండి కానీ, లేకపోతే ఒక డిఫరెంట్ బ్లూ ఫిలిమ్స్ చేసి మార్కెట్లోకి వదిలితే కానీ మనీ బాగా ఎర్న్ చేయొచ్చు, బిజినెస్లో బాగా లాభాలు రావచ్చు అనే ఒక ఆలోచన కావచ్చు. ఇందులో ఏ ఒక్క కారణమైనా కావచ్చు. మెన్స్ న్యూడ్ వీడియోస్ ఎక్కువగా చూస్తాడట వీడు. అంటే ఇది ఎలా చేయాలి, దీనికి ఎవరు సరిపోతారు అనేటువంటి పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ తెప్పించుకుని వీడు వాచ్ చేస్తున్నాడేమో, వాచ్ చేయటం కోసం తెప్పించుకుంటున్నాడేమో. తర్వాత వీడి స్వలాభం కూడా ఉందేమో. అంటే వీడు కూడా దానికి అలవాటు పడ్డాడేమో, తనకి ఉపయోగపడతారు. నెక్స్ట్ అంతే కదా, ఇప్పుడు అమ్మాయిల్ని కూడా వీడు వాళ్ళని వాడుకుని తర్వాత బ్లూ ఫిలిమ్స్ తీసి చంపేసి ఏవేవో చేశాడు కదా, అలాగే అబ్బాయిల్ని కూడా ముందు తను వాడుకుని తర్వాత ఫిలిమ్స్ తీసి మార్కెట్ చేసుకోవాలని వీడు ఆలోచన కావచ్చు. నాకైతే ఇట్లా అనిపించింది. సో ఈ న్యూడ్ మెన్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సిబిఐ వాళ్ళు అడిగారట,
ఇది ఏంటి, నువ్వు ఉన్న ప్రొఫెషన్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, నీ వ్యవహారం ఏంటి, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, నీ దగ్గర ఒక మెడికల్ ఆఫీసర్వి, ఒక డాక్టర్వి, ఇంత పెద్ద కాలేజ్కి ప్రిన్సిపల్వి, మరి నువ్వు అతను స్పెషల్గా ఆర్థోపెడిక్ డాక్టర్, అయితే ఇవి నువ్వు ఎందుకు చూస్తున్నావు అని అడిగినప్పుడు ఏమని చెప్పాడంటే నాకు బాడీ పెయిన్స్ ఉంటాయి, సో నేను దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కోసము ఆ న్యూడ్ వీడియోస్ చూస్తున్నాను. అంటే ఇప్పుడు ఏ రోగం వచ్చినా, నొప్పులు వచ్చినా అంటే బట్టలు తీసేసి న్యూడ్గా ఎక్సర్సైజులు చేస్తారా? మరి వాడు చెప్పిన అబద్ధం ఏ రకంగా అతికిందో మనకు తెలీదు. వీడు నేను ఆ రిలాక్సేషన్ కోసం చూస్తాను, ఆ ఎక్సర్సైజెస్ చేస్తే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే నాకు పెయిన్స్ తగ్గుతాయో అటువంటి ఎక్సర్సైజెస్ కోసం నేను దాంట్లో చూస్తూ ఉంటాను, అంతే తప్పించి నాకేమీ లేదు అని అన్నాడు. ఒక పక్కనేమో ఈ రోజు వరకు పెద్ద పెద్ద స్కాముల్లో బయటపడ్డ మనిషి ఇటువంటి వీడియోలు ఉన్నాయి అతని దగ్గర ఉన్నప్పుడు, సిబిఐ వాళ్ళు అడిగినప్పుడు వీడిచ్చిన జవాబు ఏమన్నా మ్యాచ్ అయ్యిందా? ఇన్ని క్రైమ్స్లో వీడు ఉన్నప్పుడు వీడు చెప్పిన జవాబు ఏమన్నా సెట్ అయిందా, సూట్ అయిందా? ఓకే, ఇదొకటి పెద్దది. అంటే ఈ సిబిఐ వాళ్ళు కూడా నిర్ఘాంతపోయారంట. అసలు షాక్, మతి పోతుంది, అసలు స్పర్శ పోతుంది, ఒళ్ళంతా జుగుప్సగా అయిపోతుంది. అసలు ఒక మగవాళ్ళకి కూడా చూడండి ఒక సున్నితమైన స్వభావాలు ఉంటాయి. ఇటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏవగింపు కలుగుతుంది, అసహ్యం వేస్తుంది, మాట్లాడాలనిపించదు. ఇప్పుడు చూడండి వాడి చేతి మీద, భుజం మీద, మెడ మీద చేయి పట్టుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముట్టుకోవాలంటే కూడా పరమ అసహ్యం వేస్తుంది. కానీ పాపం వాళ్ళు ఉన్న డ్యూటీ అటువంటిది కాబట్టి తప్పనిసరిగా డ్యూటీస్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని టచ్ చేయాలంటే కూడా పరమ అసహ్యం అనమాట. నీచమైన నీచపు కుక్కలు వీళ్ళు. ఇలాంటి వాళ్ళతో చూడాలన్నా మాట్లాడాలన్నా కూడా అసహ్యం వేస్తుంది. మరి వాళ్ళకి ఎంత జుగుప్సగా ఉంటుందో చూడండి. వాళ్ళు చాలా నిర్ఘాంతపోయి చాలా అసహ్యం వేసి షాక్ అయ్యారంట వాళ్ళు. నెక్స్ట్ ఇంకా కూడా అతను చేసినటువంటి అక్రమాలు, అవకతవకలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక లావాదేవీలు అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, డిజిటల్ డాక్యుమెంట్స్, తర్వాత ఈ కాలేజీకి సంబంధించిన పెద్ద పెద్ద వ్యవహారాలు ఏవైతే స్కాములు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన వివరాలు, విషయాలు మొత్తం ఆ ల్యాప్టాప్లో పొందుపరిచాడు. సో శుభ్రంగా దాన్ని తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మరదల్ని కూడా ఇంకా ఏమన్నా ఉన్నాయని చెప్పి వాళ్ళ మరదలు అర్పిత ఎవరైతే ఉందో ఆవిడ, భార్య సంగీత ఘోష్, ఇద్దరిని కూడా 6 hours ఇంటరాగేట్ చేశారంట సిబిఐ వాళ్ళు. అయితే చాలా విషయాలు తెలిసినాయట, మనకి ఇంకా రివీల్ చేయలేదు బయటికి. తర్వాత ఆవిడ ఎవరైతే అర్పిత ఉందో మరదలు, వాళ్ళ ఇంట్లో కూడా 12 గంటల పాటు మొత్తం సెర్చ్ చేశారు అని చెప్పి ఒకటి తెలుసు. దొరికాయని కూడా చెప్తున్నారు. కానీ మనకి ప్రతి ఒక్కటి బయట పెట్టరు కదా, వాళ్ళు వాళ్ళ డ్యూటీలోనే ఉంటారా, బయటకి ఇవన్నీ రివీల్ చేస్తారా? యాజ్ పర్ రూల్ రివీల్ కూడా చేయకూడదు. అంటే సింపుల్గా ఉన్న విషయాన్ని ఘోరంగా చిత్రించవచ్చు, ఆ ఘోరంగా ఉన్నదాన్ని ఇదేమీ లేదు అని చెప్పుకోవచ్చు. రకరకాలు ఉంటాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్. సో అవన్నీ మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి రివీల్ చేయరు. సో జరిగింది ఇది, వాడి ల్యాప్టాప్ వ్యవహారం. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి వాడి. ఒక్కొక్కటి బయటకు వస్తాయి, మనం ముందు తెలుసుకుంటాం. అంటే ఒక పక్కన మెడికల్ మాఫియా ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇదొక కోణం మేడం సందీప్ ఘోష్లో. అంటే మగవాళ్ళతోటి ఆ యొక్క ఫీలింగ్స్ కానీ, మెన్స్వి న్యూడ్ వీడియోస్ ఉండడం, అంటే అది ఎంత మెంటాలిటీ. ఇంకొకటి ఏంటంటే డబ్బు దాహం. ఏ దారిలో వెళ్ళి డబ్బు సంపాదించాలి, ఏ దారిలో వెళ్తే ఇంకా డబ్బు సంపాదించవచ్చు, అది ఎంత దరిద్రందైనా సరే అనవసరం. అది ఎలాంటి పని అయినా సరే మక్సద్ ఏంటంటే డబ్బు సంపాదించాలి, అంతే. అదొక్కటే వాడికి మోటివ్. చూద్దాం మేడం మరి ఇంకా ఎటువంటి వస్తాయి భయంకర. అసలు సిబిఐ వాళ్ళైతే ఇవన్నీ చూసి వాళ్ళకి ఏం బుర్ర పని చేయట్లేదు, ఈ షాక్ అయిపోతున్నారట ల్యాప్టాప్ లో. మరి ఇంకేమున్నాయి మనకైతే కొన్ని తెలుసు, అన్ని చెప్పారు కదా మనకి. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎపిసోడే అవుతుంది మనకి ముందు చూడండి. ఎందుకంటే ఇప్పుడు 17th డేట్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా స్పీడప్ చేశారు దర్యాప్తు అనేది, ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు రోజు రోజుకి బాగా వచ్చేస్తాయి చూడండి, మనకి టైం కూడా సరిపోకపోవచ్చు. సిబిఐ కూడా చెప్తుందంటే మేడం ఇంకా భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి, ఇవన్నీ మేము పబ్లిక్ కి చూపించకూడదు కాబట్టి మేము రివీల్ చేయట్లేదు అని చెప్తున్నారు. చూద్దాం మేడం ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. థ్యాంక్ యూ.